హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. అంటే వినాయక చవితి నాడనమాట. సో, మీరందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో, ఇంకా వ్లాగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. పండగ వస్తే చాలా పనులైతే ఉంటాయి కదా! సో, మనం ముందుగానే ప్లాన్ ప్రకారం చేసుకుంటేనే కుదరని పనులు కూడా చాలా ఉంటాయన్నమాట. సో, అందులోనూ ఇంకా పండగంటే ఎక్కువ పనులుంటాయి కాబట్టి నేనైతే ఎప్పుడైనా సరే ప్రతి పండగకి అయితే ఒక 2-3 డేస్ ముందైతే నేను చేసేసుకునేదాన్నండి. అన్ని పనులైతే బెడ్‌షీట్లు పిండడం గానీ, లేకపోతే విండోస్, డోర్ క్లీనింగ్స్ అన్నీ చేసుకునేదాన్ననమాట. ఈసారైతే ఏం చేసుకోలేదండి. అన్నీ ఆ రోజే నేనైతే పనులన్నీ పెట్టేసుకుంటున్నాననమాట. సో, పొద్దున్నే లేచి ఇంకా నేనైతే బయట ఊడ్చేశాను. ఇంకా వాటర్‌తో చల్లేసి ఇంకా మొత్తం కడిగేసి ఇంకా ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకొచ్చి ఇల్లంతా ఊడ్చుకొనొచ్చేసాననమాట. ఊడ్చేసిన తర్వాత ఇంకా మా వారైతే మాప్ పెట్టేశారండి. ఆ తర్వాత ఇంకా నేను విండోస్ గానీ, డోర్ గానీ ఏది నేను అసలు క్లీనింగ్ అనేది చేసేసుకోలేదండి. ఇంకా బూజొక్కటి దులిపెట్టుకున్నాననమాట. సో, అదొకటైతే అయిందండి. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ పొద్దున్నే లేచి అన్ని పనులయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నేనైతే ఈ మెయిన్ డోర్స్ కానీ, విండోస్ కానీ అన్నీ కొలిన్‌తో ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. సో, ఈ పనులైతే నేను ఎప్పుడైనా సరే పండగ రేపుంది అనగా నేను నైట్ వరకైతే అన్నీ చేసేసుకొని పెట్టుకునేదాన్ననమాట. పని ఎక్కువుంటే మాత్రం ఒక 5 డేస్ ముందు నుంచి, కొంచెం తక్కువుంటే మాత్రం ఒక 2 డేస్ ముందు నుంచి అయితే ప్లానింగ్ ప్రకారం చేసుకునేదాన్నండి. మార్నింగ్ షాప్‌కి వెళ్ళొచ్చిన తర్వాత గూడా నైట్ అయితే ఈ పనులన్నీ చేసుకునేదాన్ననమాట. సో, ఈసారైతే నాకసలు వీలవ్వలేదు. అందులోనూ చెయ్యాలనిపించలేదండి. ఫుల్లు హెడేక్ అనమాట. ఇంకా రాత్రయితే మంచిగా టాబ్లెట్ వేసుకొని పడుకొని ఇంకా పొద్దున్న అన్ని పనులైతే చేసేసుకోవాలని చెప్పేసి గబగబా చేసేస్తున్నాననమాట. ఇక్కడైతే నేను ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా ఎక్కడిదక్కడ సర్దేసి పెట్టేసి ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసిన గిన్నెలు కూడా ఏమీ కడుక్కోలేదండి నేనైతే. ఇంకా అవన్నీ కడిగైతే పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా నైట్ ఉన్న కొంచెం అన్నం కూడా వేరే గిన్నెలోకి తీసేసి ఇంకా అన్నీ కిచెన్ క్లీనింగ్ మొత్తం చేసుకుంటున్నాననమాట. అంటే డీప్ క్లీనింగ్ కాకుండా స్టవ్ క్లీనింగ్ అదైతే చేసేసుకుంటున్నానండి. సో, మార్నింగే పండగ కాబట్టి పండగ రోజు అన్ని పనులు చేసుకోవాలంటే కూడా కుదరదనమాట. సో, కొంచెం కొంచెం వీలైనంత వరకైతే నేను కంప్లీట్ అయితే చేసుకోగలిగానండి. ఇంకా బయటైతే బెడ్‌షీట్లన్నీ నానబెట్టేసాననమాట. ఇంకా మా వారైతే ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత అంతలోపు నానుతూ ఉంటాయి కదా! ఇంక నువ్వు వేరే వర్క్ చూసుకో, నేనైతే బట్టలన్నీ అంటే బెడ్‌షీట్లన్నీ పిండేస్తానని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నేనైతే గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి. ఇంకా నిన్నటి బట్టలు, పిల్లల బట్టలు మావైతే కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఇంకా మ్యాట్స్ అంటే డోర్ మ్యాట్స్ అవన్నీ నేను ఆల్రెడీ పిండేసానండి. అవన్నీ అయితే ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత బెడ్‌షీట్లన్నీ ఇంకా నానబెట్టేసాననమాట. అదైతే మా వారు పిండేస్తానని చెప్తే సరే అనేసి ఇంకా బయటైతే పెట్టేసానండి. ఆ తర్వాత ఇంకా నేను కిచెన్ క్లీనింగ్ అంటే స్టవ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా ఈ స్టవ్ క్లీనింగ్ కూడా నేను ఎంత నైట్ అయినా సరేనండి, నేను నైటు అంటే రేపు పండగ ఉంది అని చెప్తే ఈరోజు నైట్ వరకు అన్నీ చేసేసుకునేదాన్ననమాట. ఎందుకనండి ఈసారి అయితే నాకు అంత వీలవ్వలేదు, చేసుకోలేదన్నమాట నేనైతే. సో, ఇంకా ఈ స్టవ్ క్లీనింగ్ కూడా నేనైతే మంచిగా మార్నింగే చేసేసుకుంటున్నానండి. అన్నీ అయిన తర్వాత ఇంకా మొత్తం ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేసాననమాట. ఇంకా రీతుకి కూడా హెడ్ బాత్ చేపిచ్చాలి కాబట్టి ఇంకా తనకైతే ముందుగానే నేను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత తనకు స్నానం చేపిచ్చేసి ఇంకా నేను కూడా చేసేసుకున్నాననమాట. సో, స్నానం చేసిన తర్వాత ఇంకా గడపలకి పసుపు రాయడం అవి కూడా ఉంటాయి కదండి. సో, ఇంకా మా వారు కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి నాకు చాలా వరకైతే మంచిగా పనులన్నీ చేసుకోగలిగాననమాట నేనైతే. ఇంకా నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానం చేపిచ్చేసి నేను చేసుకొని ఇంకా గడపలకి పసుపు రాస్తూ ఉంటే ఆలోపు మా ఆయన అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారండి. ఈసారి అయితే అన్ని పనులైతే మా ఆయనే చేసుకున్నారండి. అంటే పూజ ప్రాసెస్ అనమాట. పూజ ప్రాసెస్ అయితే మొత్తం మా ఆయనే చూసుకున్నాడనమాట. సో, తన చేతుల మీదుగా చేశాడండి ఈసారి అయితే. ఇంకా పండగంటే ఖచ్చితంగా మామిడి తోరణాలైతే కట్టుకోవాలి కదండీ. సో, మామిడి ఆకులైతే
తీసుకొచ్చారనమాట. ఇంకా అవైతే నీట్‌గా కడిగేసి మా ఆయన అయితే మామిడాకులైతే మంచిగా తెంపి గడపలకైతే పెట్టేస్తున్నాడండి. ఇంకా తను తోరణాలు కట్టేసే లోపు నేనైతే ఇక్కడైతే మంచిగా ఇంకా గడపలకైతే పసుపు నిండుగా రాసేసి మంచి కుంకుమ బొట్లయితే పెట్టేసుకున్నాననమాట. సో పండగ అంటే చాలా కలగా అనిపించేది ఫస్ట్ గడప దగ్గరేనండి. సో ఇక్కడ నుంచి మనము వినాయకుడిని లోపలికి తీసుకొస్తాం కాబట్టి ఆ రోజైతే మంచిగా నీట్‌గా కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేసి ఇంకా పసుపు బొట్లు కూడా పెట్టేసాననమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే తీసుకురావాలి కదండి. మేమైతే మార్నింగే తీసుకొస్తామన్నమాట. ఇల్లంతా శుద్ధి చేసేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం గడపలకైతే ఇంకా మంచి పసుపు రాసేసి ఇంకా మామిడాకులు అయితే కట్టేసామండి. సో తనొక పని నేనొక పని అంటూ ఇలా మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి మార్కెట్కి వెళ్ళేసి 21 పత్రిలు అయితే తీసుకురావాలి కదండి వినాయకుడి కోసం. సో వినాయకుడు తీసుకొద్దాం, అలానే పత్రిలు కూడా తీసుకొద్దామని చెప్పేసి ఇంకా నేను మా వారైతే వెళ్ళామన్నమాట. అక్కడైతే చూస్తున్నారు కదండి, ఈరోజు మార్కెట్ అయితే చాలా అంటే చాలా నిండుగా కలగా అనిపించిందనమాట. మాకైతే ఎక్కడ చూసినా వినాయకుని బొమ్మలు అమ్ముతూ ఇంకా ఈ పత్రులు అమ్ముతూ మొత్తం మార్కెట్ మొత్తం అదే అనిపించిందండి మాకైతే. ఇంకా మంచిగా ఇవైతే కొనుక్కున్నాం మేమైతే. అవి అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా దాన్నైతే ఇంకా కార్ దగ్గర అయితే తీసుకెళ్ళి పెట్టేశామండి. ఆ తర్వాత పక్కనే ఇంకా కొంచెం దూరంలో వినాయకుని బొమ్మలు కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అసలు ఎంత బాగా అనిపించాయంటే బొమ్మలైతే, వినాయకుని విగ్రహాలు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకా కలర్గా మంచిగా ఉన్నాయన్నమాట. మట్టి వినాయకులు కూడా చాలా అయితే అమ్ముతున్నారనమాట. సో స్టార్టింగ్ అయితే నేను ఆల్రెడీ మట్టి వినాయకుడు అయితే పెట్టానన్నమాట లాస్ట్ ఇయర్ అయితే. ఈసారి అయితే మంచిగా నచ్చిన కలర్స్తో ఇంకా వినాయకుని బొమ్మ అయితే తీసుకొద్దామని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారండి. సో ఇక్కడైతే ఇలా చూసేసి నెక్స్ట్ అయితే మార్కెట్కి వెళ్ళేసి ఇంకా మేము అక్కడ నచ్చిన ఒక వినాయకుడిని అయితే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసామండి. సో పూజ సామాన్లు కానీ ఇంకా నైవేద్యం పెట్టడానికి ఇంకా సామాన్లు కానీ ఇంకా అలానే ఈ వినాయకుని బొమ్మ కానీ అన్నీ ఒకటేసారి అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో కొంతమంది అయితే ముందు రోజే తీసుకొని వచ్చి ఇంకా ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి, ఆ రోజు వీలు కాదని చెప్పేసి. సో మాకైతే దగ్గరలోనే కదా, ఇంకా వెళ్ళి తీసుకురావచ్చు అని చెప్పేసి మేమైతే ఇల్లంతా కడిగి ఇంకా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లేసిన తర్వాత ఇంకా వచ్చామన్నమాట మేమైతే ఇక్కడికి. సో ఇలా తొందరగా ఆ రోజైతే ముహూర్తం అయితే 11 నుంచి 1:30 వరకు చాలా మంచి ముహూర్తం ఉంది. ఆలోగా మనము వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారండి. సో అందుకే మేము ఆ టైం వరకు అయితే ఇక్కడ చూడండి ఈ బుజ్జి వినాయకుడిని అయితే మేము తీసుకున్నామన్నమాట. నాకు మా వారికైతే అది చాలా బాగా నచ్చిందండి. సో అదైతే తీసుకొని వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే మంచి ఇంకా పీట వేసేసి ఇంకా మంచిగా ఒక క్లాత్ పెట్టేసి దానిపైన ఫ్రూట్స్ వినాయకుడిని పెట్టి ఇంకా వస్త్రము ఇంకా పళ్ళు పలహారు పత్రులు అన్నీ పెట్టేసి ఇంకా మా వారైతే పిల్లల బుక్స్ కూడా పక్కన పెట్టేసి మంచి పూజ అయితే చేసేసాడండి. ఈసారి అన్నీ తన చేతుల మీదుగానే చేశారనమాట. ఇంకా పొద్దున పూజ అయిపోయింది కదా, ఇంకా సాయంత్రం పూజ కూడా మళ్ళీ ఒకసారి చేసి పిల్లలతోని యాలకుల మాల అయితే సమర్పించారండి. సో 21 యాలకులతో ఇంకా దండ వేయించామన్నమాట. సో అలా వేస్తే పిల్లలకి మంచిగా విద్యా బుద్ధి కలుగుతుందనే నమ్మకంతో ఇలా మాలనైతే సమర్పిస్తూ ఉంటారనమాట. సో 21 యాలకులతో మాల అల్లి ఇంకా వేసేసామండి. ఇంకా సాయంత్రము పూజ చేసేటప్పుడు ఇంకా దేవుడికైతే వినాయకుడికైతే ఉండ్రాళ్ళ పాయసం అయితే చాలా ఇష్టం కదండి. సో పాయసం కూడా ఇంకా పెట్టేసామన్నమాట. మేమైతే పొద్దున పూజ చేసేటప్పుడు అయితే ఓన్లీ ఫ్రూట్స్ పెట్టేసి పత్రులు పెట్టేసి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ప్రసాదం వండి ఇంకా పెట్టేసిన తర్వాత మంచిగా హారతి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇలా అయితే మా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నామండి. చాలా సింపుల్గా చాలా చక్కగా అనిపించింది అనమాట మాకైతే. ఇంకా మంచిగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని హారతి అయితే తీసుకున్నామండి. సో ఇలా జరిగిందండి మా వినాయక చవితి పండుగ అయితే. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.